డిటివి న్యూస్ కి స్వాగతం. ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అమానుష వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ ముక్కు నేలకు రాసి బహిరంగంగా మహిళలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ నాయకులు మాజీ వరంగల్ మేయర్ ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్ చేశారు. వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉచిత బస్సులో ప్రయాణిస్తున్న మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేస్తున్న మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యల నిరసనతో దిష్టిబొమ్మ దగ్నం చేశారు. మహిళలంటే కేటీఆర్ కు చిన్న చూపని, గతంలో కూడా మహిళల పట్ల అనుచితంగా మాట్లాడారని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సుల్లో ప్రయాణిస్తున్న మహిళలు డాన్సులు వేస్తున్నారని, ఉల్లిపాయలు తెస్తున్నారని మాట్లాడడం సరైంది కాదన్నారు. మహిళల ఆగ్రహానికి ఇప్పటికే కూర్చుపోయిందని, ఇంకా మహిళల లోకానికి ఆగ్రహం వస్తే తాను ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికి వెళ్లాల్సి వస్తుందంటూ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలి. ఈనాడు ఒక సందర్భం లోపల కేటీఆర్ గారు ఏం మాట్లాడిందో మహిళా లోకానికి అందరికీ తెలుసు. అయితే ఆ ఉచిత బస్సు సౌకర్యాన్ని జీర్ణించుకోలేక మీ మహిళలు ఏమైనా చేసుకోండి, భాగవతం ఆడుకోండి, బస్సులో పోయి రికార్డ్ డాన్స్ చేసుకోండి, కాపరేట్ డాన్స్ చేసుకోండి అని చెప్పేసుకొని ఉచిత సందర్భాలుగా మాట్లాడినారు. అది చాలా అవమానకరం. ఈ మహిళా లోకానికి ఏదైతున్నదో పూర్తిగా వాళ్ళను ఇష్టపరిచే విధంగా ఆ వాక్యాలు ఉన్నాయి. ఆ వాక్యాలను ఏదైతున్నదో వారు వెనుకకు తీసుకొని బేషరతుగా మహిళా లోకానికి ఏదైతున్నదో వారు క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మహిళలను కించపరచడం ఆయనకు అలవాటైపోయింది. ఏదో ఒకసారి మాట్లాడితే పొరపాటుగా మాట్లాడేయడం అనుకున్నాం, కానీ అది ఇది ఆయన గ్రహపాటు. ఆయనకు సంస్కృతి సంస్కారం అనేది ఏదీ లేకుండా ఎలా పడితే అలా మాట్లాడడం అలవాటైపోయింది. అంటే అయ్యా కుర్చీ తయారు చేసి పెడితే వచ్చి కూర్చున్నాడు, దాని విలువ ఏం తెలియలేదు ఆయనకు. ఏదోసారి కూడా ఇట్టే ఒక తల్లి, నాకు 3 పిల్లలు ఉన్నారయ్యా, నాకు ఏదైనా ప్రభుత్వం తరఫున ఏదైనా సహాయం చేయమని అడిగితే నేను కనమని చెప్పానా? ఎవరైనా కూడా నేను కనమని చెప్తే వాళ్ళ దగ్గరికి పోయి అడుకోదని నా దగ్గర ఎందుకు అడుగుతున్నావు అన్నాడు. ఇదే మాట మీద మహిళలంతా కూడా చాలా కోపం వచ్చి, అయ్యా నువ్వు ఇక ఈ సీటు మీద కూర్చోవడానికి పనికిరావు, ఇక నీ పెత్తనం చాలు అని బుద్ధి చెప్పింది. మళ్ళీ ఇవాళ చూస్తే మహిళలకు ఉచిత బస్సు ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇచ్చింది. మాట ప్రకారంగా ఉచితంగా ఉచిత బస్సు ఇస్తే అది చూసి గ్రహించలేక ఇవాళ బస్సులో పోతున్న మహిళలంతా కూడా బ్రేక్ డాన్స్లు అంట, రికార్డింగ్ డాన్స్. మరి ఆ బ్రేక్ డాన్స్లేమో రికార్డింగ్ డాన్స్లేమో ఆయనకు తెలవాలి, మరి మహిళలకు ఏం తెలుసు? ఎల్లిపాయలు అలుసుకుంటారంటాడు. ఎల్లిపాయలు అలుసుకుంటూ మహిళలకు సర్వసాధారణమైంది. టైం వేస్ట్ కాకుండా ఒకవేళ దాంట్లో ఎల్లిపాయలు ఎవరైనా మహిళలు వస్తే అది తప్ప. ఆయన చెప్పాలి, మీ ఇంట్లో ఎల్లిపాయలు ఉన్నవరా? బ్రేక్ డాన్సులు రికార్డ్ డాన్సులే తెలుసా? మరి ఇంకేం తెలియదా అని అడుగుతున్నాం. ఇంకొకసారైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నీ నోరు దగ్గర పెట్టుకొని మహిళల మీద ఏదైనా వ్యాఖ్యలు చేసినప్పుడు నువ్వు బాగా ఆలోచించి మాట్లాడమని చెప్తున్నావు. ఆలోచన లేకుండా నీ నోటికి వచ్చినట్టు ఎట్లయినా మాట్లాడితే ఈ 30 జిల్లాలు ఏదైతే 33 జిల్లాలు ఏదైతే ఉన్నాయో ఒక్క జిల్లాలో కూడా నువ్వు అడుగుపెట్టావు. నేను అడుగు పెడితే తరిమి కొట్టడానికి మహిళలంతా ఇవాళ సిద్ధమై ఉన్నారు. మహిళలను గౌరవించడం తెలియని కేటీఆర్ మనకు అవసరమా అని అడుగుతున్నావు. మహిళలు, నీకు ఒక తల్లి ఉన్నది, ఒక చెల్లె ఉన్నది, భార్య ఉన్నది, బిడ్డ ఉన్నది. రేపు ఈ సమాజంలో వాళ్ళు ఒక మహిళగా గౌరవించబడాలా లేదా అని అడుగుతున్నావు. గౌరవించబడద్దు అనుకుంటే నువ్వు ఇలాగే మాట్లాడు, నేను తన్ని తరిమేస్తాం ఇక్కడ నుంచి. తెలంగాణ నుంచి మళ్ళీ నువ్వు ఎక్కడున్నావో అక్కడికి పోవాలి, అమెరికాకి వెళ్ళాలి. మరి అదా ఇదా అని ఆలోచించుకొని ఇవాళ బేషరతుగా మహిళలకు క్షమాపణ చెప్పు, ముక్కు భూమికి రాయి. అలాగైతేనే నువ్వు క్షమాపణ చెప్పినట్టు. కేటీఆర్ మర్యాదగా చెప్తున్నావు. మహిళలంతా కూడా ఏకమై నిన్ను ఎక్కడికి వచ్చినా తరిమే పరిస్థితి తీసుకొచ్చుకోకు.
ఇది గౌరవంగా బతికే తెలంగాణ. ఇక్కడ గౌరవం ఏంటో తెలుసు, అగౌరవపరిచిన వాళ్ళని ఎలా పారద్రోలడం కూడా బాగా తెలుసు. మహిళలందరికీ కల్పిస్తున్నటువంటి సందర్భంలో కోట్లాది మంది మహిళలు ఆ సౌకర్యాన్ని ఉపయోగించుకుంటున్నటువంటి సందర్భంలో ఆ మహిళలందరూ కూడా ఎంతో ఆనందంగా వాళ్ళ జీవితంలో కొంత ఖర్చును మరి సేవ్ చేసుకుంటున్నటువంటి పొదుపు చేస్తున్నటువంటి సందర్భంగా చూసి ఓర్వలేక మహిళలందరూ కూడా ప్రయాణం చేస్తుంటే వాళ్ళని అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడం మరి నిజంగా ఒక తల్లికి, ఒక చెల్లికి, ఒక అక్కకు, ఒక బిడ్డకు అవమానం చేసినట్టే. మహిళలందరికీ కూడా క్షమాపణ చెప్పకుండా నువ్వు బయట తిరిగితే మాత్రం మహిళా లోకం ఎవరు కూడా క్షమించరు, నిన్ను చెప్పు చీపులతోని తరిమి కొడతారని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ రాబోయే రోజుల్లో కూడా మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయొద్దని ఖబర్దార్ అని చెప్పి కేటీఆర్ గారిని హెచ్చరిస్తున్నారు. ఈరోజు మరి దీనికి నిరసనగా మరి వారు క్షమాపణ చెప్పాలనేటువంటి ఉద్దేశంతో జిల్లా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు పోచమ్మ మైదాన్లో ధర్నా కార్యక్రమం, అదేవిధంగా కేటీఆర్ దిష్టిబొమ్మ దాన కార్యక్రమాన్ని జిల్లా కాంగ్రెస్ తరఫున చేపట్టడం